యమహా ఇండియా కథ అంటే ఒక సరైన పునరాగమన కథనం. 2000ల నాటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. దాదాపు బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయే స్టేజ్కి వెళ్లిపోయింది. కని వీళ్లు ఒక స్మార్ట్ మూవ్ చేశారు. మన ఇండియన్ మార్కెట్ని కంప్లీట్గా స్టడీ చేసి 2 పార్ట్స్ చేశారు. యూత్ కోసం ఆర్ఎక్స్ సిరీస్ లాంటి ఒక సైడ్లో స్పోర్టీ బైక్స్, క్రక్స్ లాంటి ఫ్యామిలీ బైక్స్ ఇంకొక సైడ్లో. కాని రియల్ గేమ్ చేంజర్ వచ్చింది 2008లో R15తో. అప్పటికి మన దగ్గర సరసమైన స్పోర్ట్స్ బైక్లు లేవు. ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి R15 పరిచయం చేశారు. అందుకే ఇప్పటివరకు R15 లెజెండ్ లానే ఉంటుంది. ఆ సక్సెస్ బేస్ ఎక్కడికి వెళ్ళిందో అంటే FZ సిరీస్తో యూత్ని టార్గెట్ చేశారు. స్టైల్, లుక్స్, పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపి ఒక క్రేజ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు చూస్తే MT15, ఏరాక్స్ లాంటి బైక్స్తో కంప్లీట్గా యంగ్ జనరేషన్ని క్యాప్చర్ చేసుకున్నారు. కాబట్టి ప్రాథమికంగా మార్కెట్ని విశ్లేషిస్తుంది. ఖాళీలను గుర్తించి సరైన ఉత్పత్తులు సరైన సమయంలో వస్తాయి. ఇదే వీళ్ల విజయ రహస్యం.